ఎవ్వరికైనా పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఆ పదవి పేరు పెట్టి పిలిస్తే మస్తు సంబరమైతాయి కదా నోళ్ళ గట్నే విలువాలి అని కూడా కోరుకుంటారు కొంతమంది. మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నాయకుడు ఎంపీ గారు అని పిలుస్తా అంటే లీడర్లు అయితే మస్తు ఖుషి అవుతారు కదా నోళ్ళ. కానీ అదే జనాలుండి మన మాజీ ఎమ్మెల్యే అనో, మన మాజీ మంత్రివర్యులనో, మన మాజీ ఎంపీ గారనో పిలిస్తే లీడర్లకు కూడా ఏన్నో కలుక్కుమన్నట్టు అనిపిస్తుంది కదా. ఎందుకు అట్లా అంటున్నారా? చూడుర్రి, జనాలు మాజీ ఎమ్మెల్యే అని పిలుస్తుంటే సంగారెడ్డి ఉస్తాద్ జగ్గారెడ్డి సార్కు అస్సలే నచ్చలేదట. రాజకీయాలలో పోస్టులు పదవులు అనేటి పాసింగ్ క్లౌడ్స్ ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనిషి పర్మనెంట్, ఆయన పేరు పర్మనెంట్, పదవులు పర్మనెంట్ కాదని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు సంగారెడ్డి షేరు జగ్గారెడ్డి సారు తానికి గెస్ట్గా పోతే అక్కడ వాళ్ళు ఉండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు అని పిలిచే వరకు సారుకు ఏనో కలుక్కు అన్నట్టున్నది. ఎంబడే పక్క పాయింట్ వచ్చి మైక్ అందుకొని నన్ను మాజీ అనొద్దు, ప్రజెంట్ అనొద్దు, నాకు నచ్చేది నా పేరే, అదే పర్మనెంట్. ఈ పదవులు వస్తుంటాయి పోతుంటాయి, పదవులు రాగానే వస్తే పొంగిపోను, పోస్టు లేదని కుమిలిపోను అనుకుంటా. ఇగో ఈ తీరులో నవ్వుకుంటేనే ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకు సురుకులు అంటించిండు సారు. మరి ఇక జగ్గారెడ్డి సారు ఏది మాట్లాడినా కుండెత్తేసినట్టే ఉంటది కదా, లోపటేం దాసుకోడాయే. అయినా సారు చెప్పే 10 ఏళ్ల తర్వాత సీఎం సీట్లో కూర్చునేది నేనే అని అంటే గింటే ఫ్యూచర్ సీఎం అన్నా కూడా సార్కి ఇంత సంబరపడుతుండే. ఇక మాజీ ఎమ్మెల్యే అని సంబోధించే వరకు సార్కు మనసులో ఏనో కలుక్కు అంటున్నట్టున్నది. ఇన్నారు కదా సంగారెడ్డి పబ్లిక్, సార్ను ఏడికన్నా పిలిస్తే మాజీ అనేట పిలవకూరి, ఏమంటున్నావు? పోస్టులు చూసి కాదు, పోస్టులు లేవని కొనుగోలు కాదు.